గైస్ అందరూ ఎలా అన్నారు? సో మేము వచ్చేసి ఇప్పుడు అన్ని టెంపుల్స్ చూసుకొని ఈవినింగ్ 4:35కి రిటర్న్ అవుతున్నాం అనమాట ఇంటికి. అండ్ ఒక రోజులో మేము 7-8 టెంపుల్స్ అన్నీ కవర్ చేశా. సో ఇన్ని రోజులు మీకు ఆ టెంపుల్ వీడియోసే నేను మీతో షేర్ చేసుకుంటూ వచ్చాను. సో ఇక్కడితో మనం టెంపుల్ వ్లాగ్స్ ఏం చేద్దామండి, ఇంకా డైలీ రొటీన్ వ్లాగ్స్ వస్తాయన్నమాట. అండ్ మేము వచ్చేసి వరదరాజస్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, బట్ మేము రిటర్న్ అయ్యే టైంకి ఇంకా గుడి క్లోజింగ్లోనే ఉండింది. సో అలా బయట నుంచి దండం పెట్టేసుకొని ఇంకా మేము ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. అండ్ అత్తయ్యకి వచ్చి ఈవినింగ్ ట్రైన్ రిటర్న్ జర్నీ ఉందన్నమాట. సో దారిలో కొంచెం మా చెప్పులు పోయాయి, అసలు మాకు గుడిలో అత్తయ్య చెప్పులు కూడా పోయాయి అనమాట. లాస్ట్లో మేము ముక్కోటికి వెళ్ళినప్పుడు అక్కడ అంటే వేసుకున్నారు, బట్ మర్చిపోయి వచ్చేసినాము. నేను వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళ చెప్పులు వేసుకొచ్చేసాను. ఇంకా అలా మిక్సప్ అయిపోయి చెప్పులు పోయాయి. సో మేము ఇంకా షాపింగ్కి వెళ్ళేసి చెప్పులు తీసుకొని ఇంటికి వెళ్దామని ప్లానింగ్లోనే ఉన్నామన్నమాట. బట్ చూడాలి. అండ్ లేదండి, మేము ఇంటికి వచ్చేసాం కదా, చెప్పులు ఆల్రెడీ తీసేసుకున్నాం అనమాట. సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక 4 ఎపిసోడ్స్ వరకు వస్తాయనుకుంటున్నాను. ఎందుకంటే మనం తిరుపతిలో చాలా గుళ్ళ తిరిగాం ఈ కార్తీక మాసము. ప్లస్ మా ఇంటికి మా అత్త వాళ్ళు వచ్చారనమాట. అత్త వాళ్ళు కాదు, అత్తయ్య గారు ఒక్కరే వచ్చారు. ఏంటంటే మా అత్తయ్య గారు వాళ్ళ తోడికోడలు అనమాట. నాకు 5 మెంబర్స్ అత్తగారు 5 మెంబర్స్. వాళ్ళు ఒకరు వచ్చారు హైదరాబాద్ నుంచి. సో ఏంటంటే ఇంకా అత్తయ్యని తీసుకొని వెళ్ళి అన్ని టెంపుల్స్, అంటే మేము ఫస్ట్ ఫంక్షన్కి వెళ్ళాం కదా, దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. అండ్ అక్కడికి వెళ్ళేసి వచ్చామా, నెక్స్ట్ ఇంకా టెంపుల్స్కి వెళ్తాము. కొంచెం ఫ్రీగానే ఉన్నాను అంటే ఇంకా మనం తిరుపతికి ఎవరు వచ్చినా వదిలిపెట్టాం కదా, అన్ని టెంపుల్స్ తిప్పేస్తాము. అలా మా ఓన్ కార్ ఉంది కదా, దానికి డ్రైవర్ని మాట్లాడుకొని నేను అత్తయ్య వెళ్ళేసి వచ్చామన్నమాట. చాలా టెంపుల్స్ వెళ్ళాము, ఒక 6-5 వరకు వెళ్ళేసి వచ్చాము. అదంతా కూడా ఒక్కొక్క గుడి ఒక్కొక్క వీడియో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అండి. అండ్ ఎంత వర్త్ ఇట్ తెలుసా అండి, ప్యూర్ కాటన్ అండి. అసలు నేను వచ్చి దీనికి ఇలా నల్ల పూసలతో ప్యారప్ చేసి అండ్ నార్మల్గా స్టోన్ వర్క్ బ్యాంగిల్స్ వేసుకున్నాను. ఎంత బాగుంది తెలుసా, హ్యాండ్ వర్క్ కూడా ఇలా ఇచ్చారనమాట మనకి. ఇలా థ్రెడ్ వర్క్, మొత్తం థ్రెడ్ అండి, చాలా బాగుంది అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఫుల్ డ్రెస్ అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా ఇచ్చేసారు. అండ్ చాలా బాగుంది, నాకైతే స్పెషల్ ఈ డ్రెస్ బాగా నచ్చింది. సో దీని లింక్ కావాలి అంటే మాత్రం, ఒకవేళ మీకు దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అని కామెంట్ చేయండి. నేను కంపల్సరీ మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, ఓకేనా? సో ఇంకా అలా ఈవినింగ్ ఇంకా ఇంటికి రాగానే నేను అత్తయ్యకి ట్రైన్ జర్నీ, నైట్ ఉపవాసం ఉంటారనమాట ఆ రోజు ఫుల్ డే. సో ట్రైన్ జర్నీకి నేను చపాతీలు చేశానమాట. చపాతీ కర్రీ ఏదైనా తీసుకెళ్తామన్నారు. సో అలా మనం తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే ల్యాండ్ అయిపోయాం. ఫస్ట్ టైం కాదు, ఒక 3 టైమ్స్ వచ్చాను. బట్ లైఫ్లో ఎప్పుడు ట్రైన్ జర్నీ చేయలేదు, కానీ చూద్దామండి, లైఫ్లో మనం బాగా ట్రైన్ జర్నీ చేసే రోజు వస్తుందేమో, చూద్దాం. అప్పుడు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అసలు నిజంగా ప్లాట్ఫామ్స్ ఎలా ఎక్కి దిగుతారండి బాబోయ్. నాకైతే అసలు మా అత్తయ్య ఒక్క ప్లాట్ఫామే, మేము ఇక్కడ ఫస్ట్లో ఉన్నాము. అత్తయ్యకి వచ్చిన ప్లాట్ఫామ్ 4 or 5 చెప్పారు, 4 సికింద్రాబాదు. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల నాకు కాళ్ళు నొప్పులు వచ్చేసాయి అసలు. ఇక్కడ మెట్లెక్కి అక్కడ దిగి, వామ్మో చాలా పెద్ద జర్నీ అండి బాబు ఇది. సో హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను వచ్చేసి ఇది ఒక ఈవినింగ్ బ్లాగ్ అనమాట. అండ్ ఈవినింగ్ ఎండ్ కూడా చేస్తున్నాను. అండ్ నేను వచ్చి ఈరోజు చాలా టెంపుల్స్ తిరిగేసాను. 1 by 1 ఒక్కొక్క వీడియో మీకు పోస్ట్ చేస్తూనే ఉన్నాను. సో ఆ వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసుకొని అండ్ మా అత్తయ్యని మళ్ళీ ట్రైన్ ఎక్కించేదానికి వెళ్ళాను అనమాట. నేను మా ఆయన వెళ్ళేసి ట్రైన్ ఎక్కించేసి, వామ్మో అసలు ట్రైన్ జర్నీలు ఎలా చేస్తున్నారండి బాబు. నేనైతే ఇంతవరకు ట్రైన్ ఎక్కలే, బస్సు ఎక్కలే, ఒకటి బతికిపోతున్నాను అసలు. ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి ఒక 4-6 అలా వస్తే ఇంకేంటో పరిస్థితి. ఇప్పుడు ఎస్కలేటర్ ఎక్కే వాళ్ళు ఎక్కేస్తారు, లిఫ్ట్ ఎక్కే వాళ్ళు ఎక్కేస్తారు, స్టెప్స్ పెద్దవాళ్ళు ఉంటారు పాపము, స్టెప్స్ ఎక్కలేరు, అందుకని ఎస్కలేటర్ ఎక్కలేరు అనమాట. సో వాళ్ళు ఇంకా స్టెప్స్ ఎక్కే పోతూ ఉంటారు పాపము. అండ్ ఈరోజు అలానే జరిగింది. మా అత్తయ్యని స్టెప్స్ ఎక్కించి అండ్ నేను కూడా 2-3 టైమ్స్ వెళ్ళున్నా ఇంతకుముందు. అంటే స్టేషన్కి వెళ్ళి మా అల్లుడిని చెన్నైకి డ్రాప్ చేసేదానికి వెళ్ళున్నా, కానీ ఎప్పుడు ట్రైన్లో జర్నీ చేయలే. అసలు ఆ టికెట్స్ గోల, అవి బుక్ చేసుకోవడము, ఆఫర్సు, వామ్మో చాలా టెన్షన్ అండి నిజంగా. అసలు మీరందరూ ట్రైన్లో వెళ్తున్నారంటేనే మెచ్చుకోవచ్చు. బట్ ఫ్యూచర్లో మనం కూడా ట్రైన్ జర్నీ ప్లాన్ చేద్దాం. ఇంతవరకు అయితే ఎప్పుడు ఎక్కలేదు, చూద్దాం. అండ్ ఇంతే గాయ్స్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఏం చేసేస్తున్నా. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. నచ్చితే తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఓకేనా? బాయ్ గైస్, మనం మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో.
అండ్ నేనైతే ఫుల్లీ టైర్డ్ అయిపోయాను అనమాట. అండ్ ఈ మిర్రర్ మీద ఈ మరకలు మాత్రం అస్సలు పోవడం లేదండి. అంటే ఏం మరకలు కూడా ఇవి ఎంత క్లీన్ చేసినా కూడా పోవడం లే. పౌడర్ వేసాను, విభూది వేసాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్పెట్స్ క్లీన్ చేసేదానికి ఒక స్ప్రే ఇస్తారు కదా, అది కూడా వేసాను అనమాట. ఏం వేసి క్లీన్ చేసినా పోవడం లేదు. సో ఇంకా నేను లాస్ట్కి వదిలేసా ఇలాగే. ఇంకా ఇదై పగిలిపోతే మారుద్దాము, లేదంటే కొత్తది ఎప్పుడైనా చేయించుకుందాంలే అన్న ఒక ఆలోచనతో. సో అదన్నమాట. అండ్ గుడ్ నైట్, బై గైస్. చూసారు కదా, అదనమాట రిటర్న్ జర్నీ సంగతి అయితే. సో నేను ముక్కోటికి వెళ్ళినప్పుడు ఈ దీపాలు అక్కడ ఆరెంజ్ కలర్ పాట్ చూపించా కదా ఫ్లేవర్ వేసుకునేదానికి. నేను ఇంతకుముందు కరోనా టైంలో ఇలాంటి పాట్ ఒకటి నా దగ్గర రెడ్ కలర్లో ఉండేది, చాలా బాగా యూజ్ చేసేదాన్ని. మళ్ళీ అది అసలు ఎటు పోయిందో కూడా తెలియదు నాకు, ఇంకా మళ్ళీ నాకు దొరికింది. అండ్ ఈ దీపాలు వచ్చి మేము టెంపుల్ బ్లాగ్స్ లాస్ట్లో ఫస్ట్లో మీకు రిసెప్షన్ వీడియో ఒకటి పెట్టా కదా, అక్కడ వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ కింద మాకు ఇచ్చారనమాట. సో అలా దాన్ని నేను ఇంకా డైలీ మనము గడప దగ్గర దీపం పెడతాం కదా, సో అలా దాన్ని యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంకా మా హెల్పర్ ఉన్నారు కదా, ఆవిడ ఏమంటే రోజు నాకు ఇలా పూలు తెచ్చిస్తూ ఉంటారనమాట, పారిజాతము. ఇలా పూజ చేసుకోవడానికి నేను అలా వాడుకుంటూ ఉంటా. నాకు ఆ రోజు అలా డెకోర్ చేద్దామనిపించింది. డైలీ కూడా నేను ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాను. సో మీకు చూపిస్తే బాగుంటుంది అనేసి అరౌండ్ 30 రూపీస్ ఎంతో పడింది. సో ఇంకా నెక్స్ట్ డేనే ఇది కూడా అలా కొన్ని మీషో ప్రోడక్ట్స్ వస్తే వాటిని అన్నీ మీతో షేర్ చేసుకుందామని. సో ఇది వచ్చేసి షూ క్లీనింగ్ చేసేదండి. మనము చుట్టతో అలా రుద్దుతాం కదా, అలా కాకుండా వాళ్ళు నాకు ప్రోడక్ట్ అనేది ఇలానే ఇచ్చారు. సో దాంట్లో అక్కడ నేను మీకు క్యాప్ తీసి చూపించా కదా, దాంట్లో మీరు ఏదైనా లిక్విడ్ వేసేసి మంచిగా ఇలా బ్రష్ చేసుకోండి. అసలు ఈ బ్రష్ కూడా ఎంత రఫ్గా ఉంది తెలుసా అండి, ఎంత పెద్ద మురికైనా వదిలిపోతుంది అనమాట. సో నేను అది చూపిస్తున్నా ఇలా వాష్ చేసుకోవాలని. సో అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి బాత్రూమ్ క్లీనర్స్ ఉంటాయి కదా, అంటే ఈ గోడలు లాస్ట్లో ఉంటుంది కదా, గోడలకి అలా క్లీన్ చేసుకోవడానికి ఈ వాటర్ పోయే తూము వాటిలంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. 360 డిగ్రీస్లో రొటేట్ అవుతుంది అనమాట. సో ఇది కూడా అండి బ్రష్ చాలా రఫ్గా ఉంది. అండ్ నాకు స్పెషల్లీ కొంచెం మనకి ఇవి బాగా నచ్చుతాయి అనమాట క్లీనింగ్ సెక్షను. అండ్ అనదర్ దెన్ నెక్స్ట్ వచ్చేసి వాల్ హుక్స్ తెప్పించండి నేను. అండ్ అరౌండ్ నాకు ఇది 130 110 ఎంతో పడింది అనమాట. వాల్ హుక్స్ తీసుకొచ్చి తెప్పించా. ఎప్పుడైనా యూస్ చేయాలి, కానీ నాకు ఇవి లేనప్పుడు చాలా యూసేజ్ ఉంటుంది. బట్ వచ్చినప్పటి నుంచి ఒకటో రెండో యూస్ చేశాను అనమాట. బట్ అరౌండ్ నాకు 10 ఇచ్చారనమాట. సో ఇలా నేను ఈ 3 లింక్స్ కావాలి అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి, లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా వస్తుందండి మంచిగా. మనకి అడిషివ్ షీట్ కూడా వచ్చేస్తుంది. దాన్ని ఎలా పిల్ ఆఫ్ చేసేసి మనం వాళ్ళకి కానీ బీరువా ఎక్కడ కావాలంటే అక్కడ మంచిగా అలా అతికించుకునేసి యూస్ చేసుకోవచ్చు. సో నాకు ఈ 3 ప్రోడక్ట్స్ నాకు చాలా అవసరమైందనమాట, అలా నేను బుక్ చేశాను. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్లో చెప్పండి. బాయ్ గైస్, మనం మళ్ళీ కలుద్దాము ఒక మంచి వీడియోతో.